వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇవన్నీ ఇక్కడే కాదు, మన తాడేపల్లిగూడెం రిజిస్టర్ అయింది, రామగుండంలో రిజిస్టర్ అయింది, శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా విజయవాడ సైబర్ క్రైమ్లో రిజిస్టర్ అయినాయి, చాలా కేసులు రిజిస్టర్ అయినాయి, చాలా కోర్టులు. ఆల్రెడీ మన టీం కూడా పంపించాం మనం దీని మీద పట్టుకోవడం కోసం. రాజస్థాన్ ఒక టీం వెళ్ళింది, మన ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం, మా ఎస్పీ గారు డిఎస్పీ ఉత్తర్వుల ప్రకారం రాజస్థాన్ టీం వెళ్ళింది. ఎఫర్ట్స్ చేస్తున్నాం, కానీ అవి ఎంతవరకు అనేది ఒక అకౌంట్ కాదు, అకౌంట్ నుంచి బాగా స్ప్రెడ్ అయిపోతుంది అమౌంట్. చాలా కష్టమైన పని అది. అందుకనే ముందుగా పబ్లిక్ మాత్రం మీరు మాత్రం ఎలాంటి ఫోన్లు వస్తే కనుక ఏదైనా కాల్స్ వచ్చినా కూడా కన్సర్న్ మీ దగ్గరలో నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. దయచేసి మీరు అనవసరం డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎంతో కష్టపడి సంపాదించుకుని జీవితాంతం కష్టపడి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ 60 నుంచి 65 ఏళ్ళు వచ్చిన సంపాదన అంతా కూడా అలా పోతున్నాయి, ఉత్తనే పోతున్నాయి లక్షల్లో. వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సంపాదించుకుంటారు వాళ్ళు. దయచేసి అందరూ దీన్ని గమనించాలని కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు యేసు బాబు, నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్పేట. ఈ మధ్య మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 1 మంత్ నుంచి మచిలీపట్నం స్టేషన్లో ఒక అతను రిటైర్డ్ ప్రొఫెసర్ 74 లక్షలు కోల్పోయాడు. అదేవిధంగా రిటైర్డ్ అడ్వకేట్లు ఆయన 19 lakhs, అదేవిధంగా చిలకలపూడి ఎన్నబుద్ధి లిమిట్స్లో కూడా 6 lakhs ఓటీని 7 lakhs ఓటీ పోయించడం జరిగింది. మేము ముఖ్యంగా పబ్లిక్ చెప్పేది ఏంటంటే, ఈ ఫ్రాడ్స్టర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ని, ఏజ్ రిపోర్ట్ 60 అబవ్ ఉన్న వాళ్ళని, ఎంప్లాయీస్ అనే కాకుండా అడ్వకేట్స్ని కానీ బిజినెస్ పీపుల్ ఎవరైతే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయి అకౌంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి ఎలా అంటే వాళ్ళకి రియల్గా పోలీసు మాట్లాడుతున్నట్టు, సిబిఐ నుంచి చేస్తున్నట్టు, వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయినాయని, ఏది హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇరుక్కున్నారని, లేదని మీ ఆధార్ మీద ఒక నెంబర్ తీసుకున్నారు, ఆ నెంబర్ నుంచి అబ్యూజింగ్ మెసేజ్లు వస్తున్నాయని, మీరు కేసులు ఇన్వాల్వ్ అయ్యారు, ఆల్రెడీ ఒక అతను అరెస్ట్ చేస్తే మీ పేరు చెప్పాడు అని ఒక డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసి, వాళ్ళని ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళు నమ్మించేటట్టు వాళ్ళ ట్రాప్లో తీసుకొచ్చి, మీరు ఒకవేళ ఖండించినా కూడా మీ యొక్క ఎవరైతే ఎవరు మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారో భార్య పిల్లలు కానీ వాళ్ళ మీద కేసులు పెడతామని, మీరు ఒకవేళ మీకు ఏమైనా అయినా కూడా మీ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్కి వెళ్తామని అలా బెదిరిస్తున్నారు. ఇదంతా వీటిలో డిజిటల్ అరెస్ట్ అంటారండి. మిమ్మల్ని ఇంట్లో అరెస్ట్ చేసి మీ ద్వారా డబ్బులు వేయించుకుని మీ కేసు తీసేస్తామని చెప్పడం, వీళ్ళ పాపం దాచుకున్న ఎఫ్డీల్లో కానీ రకరకాల సేవింగ్స్లో ఉన్న అమౌంట్ని నెఫ్ట్ ద్వారా వాళ్ళు చేస్తున్నారు. అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. ఆ రకమైన కాల్స్ వస్తే మీరు పోలీసుని సంప్రదించండి. మీకు తెలిసిన ఎవరైనా పోలీసుని సంప్రదించాలి. అన్ని ఫ్రాడ్లే, మీరు నమ్మవద్దు దయచేసి. అదేవిధంగా ఈ సందర్భంగా బ్యాంకర్స్ కూడా తెలియజేసేది ఏంటంటే, మన ఆంధ్ర నుంచి ముఖ్యంగా మచిలీపట్నం నుంచి ఎవరైనా ఎక్కువగా 3 lakhs 4 lakhs 5 lakhs అండ్ అబోవ్ అమౌంట్ని అదర్ స్టేట్స్కి కానీ అకౌంట్స్ కొడితే, అకౌంట్స్కి నెఫ్ట్ చేయడానికి, నెఫ్ట్ కానీ ఏం చేయడానికి వస్తే కనుక మీరు వాళ్ళని ఒక క్రాస్ చెక్ చేయండి. మాకు ఆల్రెడీ పోలీసుల మీటింగ్ పెట్టారు, మీరు ఈ అమౌంట్ ఇలా వేస్తే ఇలా జరుగుతున్నాయి, ఇది ఇలా సిబిఐ డిపార్ట్మెంట్ అనే కేసులు రిజిస్టర్ అయినని రాంగ్ కాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్ అవుతున్నాయి, అలా అయితే అదంతా మోసం, మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి అలర్ట్ చేయండి. అదేవిధంగా మీ బ్యాంకుల్లో కూడా ఒక నోట్ పెట్టండి, మెసేజ్ లాగా, ఆ నెఫ్ట్ చేసే అక్కడ పాంప్లెట్స్ టైప్లో. ఆల్రెడీ విజయవాడ లాంటి ఏరియాల్లో బ్యాంకర్స్ పెట్టారు, ఇలాంటి డిజిటల్ అరెస్ట్ గురించి అవేర్నెస్ కల్పించాలి పబ్లిక్. మెయిన్గా ఎవరో కూడా పబ్లిక్ ఇలాంటి కాల్స్ వస్తే మాత్రం మీరు మోసపోవద్దు, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసుల్లో ఉంటున్నారు, వాళ్ళని ఏది వైఫైలో ఉపయోగించి వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి చేస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమైన పని. అది ముందుగా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత అదే చేతుల కాళ్ళకి ఆకులు పట్టుకునే కన్నా ముందుగానే అలర్ట్ అవ్వండి. మీ డబ్బులు పోగొట్టుకోవద్దు దయచేసి. ఆయనది 19 lakhs పోయింది. ఈయనది కూడా సేమ్ అంతే. ఒక బెంగళూరు నుంచి కానీ అదర్ స్టేట్ ఎక్కడైతే ఆపరేట్ చేస్తాడో అతను వాట్సాప్ వీడియో కాల్ చేసి పోలీస్ యూనిఫామ్ వేసిన ఎస్పీ లాగా అతను సిబిఐ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి వీడియో కాల్ చేసి మీ మీద మీ ఆధార్ బేస్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉంది, ఆ ఫోన్ నెంబర్తో అబ్యూజింగ్ మెసేజ్లు వస్తున్నాయని,
అంతేకాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ వస్తుందని ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిందని ఒక ఫేక్ క్రైమ్ నెంబర్ ఇచ్చి బెంగళూరు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒక ఫేక్ క్రైమ్ నెంబర్ ఇస్తారు. ఆ క్రైమ్ నెంబర్ నుంచి ఎస్పీ మాట్లాడుతుంటే ఒకళ్ళు కాదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళని నమ్మించడం కోసం ఫస్ట్ ఒక అతను చేస్తారు, తర్వాత ఇంకొక అతను చేయించి ఫైనల్గా ఎస్పీతో మాట్లాడుతున్నాం అని చెప్పి అతన్ని వాళ్ళ ట్రాప్లో తీసుకొస్తున్నారు. అదంతా మోసమే. దయచేసి మీరు అవేమి నమ్మొద్దు. ఎలాంటి ఏమైనా వస్తే కనుక వెంటనే మీ దగ్గరలో నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. 90 lakhs మీద ఎఫ్ఐఆర్ నేను రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నామండి. కాల్ డేటాలు అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ బోల్డ్ అంతా అకౌంట్కి వెళ్ళిపోతుందండి అమౌంట్. ఈవెన్ వాళ్ళ తీసుకున్న ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ అన్నీ ఫేకే. ఏదంటే ఇవి కూడా ఎలా చేస్తున్నారంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ యొక్క ప్రూఫ్స్ తీసుకొని కొనేసుకొని ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ దగ్గర 20,000 ఇచ్చి వాడి ఐడి మొత్తం డాక్యుమెంట్ ఆధార్ అన్ని తీసుకొని ఫోన్ నెంబర్ కూడా ఆడిపోయి తీసుకొని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇవన్నీ ఇక్కడే కాదు, మన తాడేపల్లిలో రిజిస్టర్ అయింది, రామగుండంలో రిజిస్టర్ అయింది.